భారత్ మాతాకి అందరము ఎవరము అంటే మనం అందరం ఎవరము హిందువులం. గత 15 సంవత్సరాల కింద నేను కాలేజీలో ఉన్నప్పుడు నేను హిందువునని చెప్పుకోవడానికి ఎక్కడన్నా ఒక యువకుడు కానీ ఒక యువతి కానీ కొంత మొహమాట పడేవారు. ఈరోజు మన అదృష్టం ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆదర్శం, ఒక మహాపురుషుడి విగ్రహాన్ని మనం ఎందుకు పెట్టుకుంటాము, వారి నుంచి ఏదో ఒక ప్రేరణ పొందుతున్నాం. సో ఇక్కడ ఛత్రపతి శివాజీ గారు మన కళ్ళ ముందు లేరు, కేవలము వారి ప్రతిమని మనం ముందు పెట్టుకున్నాం. కానీ చూసే మనస్సు మనలో ఉంటే, ఆ శౌర్య భావన మనలో ఉంటే, మరి ఛత్రపతి శివాజీకి ప్రతీకగా ఈరోజు మన దేశంలో మన దేశ నాయకులు కొంతమంది దేశాన్ని నడిపిస్తున్నారు. ఈ రకంగా అయితే ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న పిల్లగాడిగా, ఇంత చిన్న పిల్లగాడి ఉన్నప్పుడు ఇంటి ముందు ఆడుకుంటున్నప్పుడు మరి ఇంటికి దూరంగా ఒక పాడుబడ్డ చిన్న భవంతిలో అక్కడ అందరూ మూత్రం చేసేవారు. అక్కడ చిన్న శివాజీ అనే బాలుడు అది చూసి అక్కడ చూస్తే అక్కడ మూత్రశాలలో ఉన్నది ఏంటంటే ఒక శివలింగం ఉండేది. ఆ దారిని వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ శివలింగం దగ్గర మూత్రం చేసి వెళ్ళిపోయేవారు. వాళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళు హిందువులు కాదు, ఎవరైతే అన్య మతస్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అలా చేసేవారు.